బేతనియ ప్రాంతం నుండి మరి స్టార్ట్ అయ్యి నన్ను కొంచెం బేతనియ ప్రాంతం నుండి స్టార్ట్ అయ్యి యెరూషలేము వరకు ఈ యాత్ర మరి వెళ్తా ఉన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. యెరూషలేము వరకు చెప్పాలి వెళ్తా ఉన్నాడు. ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంట? బేతనియ అనే ప్రాంతం నుండి ప్రయాణమైనటువంటి ఈ యొక్క, లేదా మనం చెప్పొచ్చు ఈ మట్టల ఆదివారం అంటారు ఈ రోజున. ఏ ఆదివారం అంటే ఇది మట్టల ఆదివారం. అంటే యేసయ్య కల్వరి సిలువకు బలియాగముగా వెళ్ళేదానికంటే ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రయాణంలో ఏం జరుగుతా ఉన్నది? प्रभु ने एक प्रयाण शुरू किए, मतलब एक यात्रा इन्हों कहां से शुरू किया बोले तो बेतनिया बोल के एक गांव है, वहां से प्रभु ने जा रहा। कहां जा रहे बोले तो यरूशलेम को जा रहे, यरूशलेम को जा रहे। ये बीच में क्या हुआ? हालेलुया। ये बीच में क्या हुआ अपन ध्यान से सुनना पड़ेगा, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ ప్రయాణంలో దేవుడు మరి మనం ఎన్నో చూస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక గాడిద కనపడతా ఉంది, ప్రజలందరూ అక్కడికి వస్తా ఉన్నారు. యేసయ్య ఏదైతే ప్రయాణం స్టార్ట్ అయ్యి మరి ముందుకు వెళ్తా ఉన్నాడో, ఆయన వెళ్తున్నటువంటి ఈ ప్రయాణంలో బేతనియా అనే గ్రామం నుండి ప్రారంభించిన ఈ యొక్క ప్రయాణంలో తన ఎదుట ఉన్నటువంటి ఆ గ్రామంలోకి వెళ్ళమని శిష్యులకు చెప్తాడు. ఒక కట్టబడిన గాడిద ఉంది, ఆ గాడిదను తోలుకొని రండి అని చెబుతాడు. ఆ గాడిదను తోలుకొని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దాని మీద కూర్చొని మరి ఆ ప్రయాణమై ఆ గ్రామంలోనికి వెళ్తా ఉన్నప్పుడు అనేక మంది ఏం చేస్తారంటే కొన్ని వస్త్రాలను అక్కడ మరి పరిచినట్టుగా చూస్తున్నాము. ఖర్జూరపు మట్టలు తీసుకొని వారందరూ ఏం చేస్తా ఉంటారంటే, ఇదిగో ప్రభు పేరిట వచ్చువాడు కదా స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలుగును గాక అని కొంతమంది కేకలు వేస్తూ హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ మరి ఆ హోసన్నా జయము హోసన్నా జయము అని కొన్ని కేకలు వేస్తూ మరి యేసయ్యను మరి ఆహ్వానించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. देख लीजिए प्रभु ने वो घोड़े पे गाड़ी का सिस्टर क्या बोलते हैं? घोड़े नहीं है, वो क्या है? गधा। गधा के ऊपर बैठ के प्रभु ने क्या हो रहा एक प्रयाण शुरू किए. మరి గాడిద పైన ఎందుకు కూర్చోవలసి వచ్చింది, ఎందుకు ఎక్కవలసి వచ్చింది యేసు ప్రభు? మరి ఇక్కడ రాయబడింది, మనం మత్తయి సువార్తలో చూస్తాము 21వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఇక్కడ ఆ వచ్చినవాడు ఎలా వస్తున్నాడయ్యా అంటే 21వ అధ్యాయము మత్తయి పుస్తक 21 अध्याय में लिखे हुए, मत्ती पुस्तक 21 अध्याय में लिखे हुए 5 वचन, मत्ती पुस्तक 21 अध्याय 5 वचन एक बार देखना पड़ेगा अपन. मत्ती पुस्तक ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను చూడండి. మరి రాజు అనేటువంటి వ్యక్తి, सिस्टर आप भी एक बार पढ़िए 21 अध्याय 5 वचन पढ़िए एक बार. तेरा राजा तेरे पास आता है. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. రాజు ఎలాంటి రాజు? రాజు ఎలా వస్తాడండి? చక్కగా సైన్యం ఉంటుంది. రాజుకి ఏముంటుంది? వెనకాల భటులు ఉంటారు, ముందు భటులు ఉంటారు, ఒక సెక్యూరిటీ ఉంటుంది. राजा कैसा आएगा सिस्टर? एक पीछे बहुत लोग रहते, आगे भी बहुत सैनिक लोग रहता. कोई अपन अभी देख लीजिए, एक बड़ा आदमी कोई मिनिस्टर इधर ये जगह करने आए बोले तो पूरा लाइन क्लियर करते, रास्ता ठीक करते,
उनका सामने बहुत बड़े बड़ा गाड़ियां रहते, पुलिस वाले रहते, एम्बुलेंस रहता। మరి ఏ రాజు కైసా ఆరే? హల్లెలూయా. మరి ఈ రాజు ఎలా వస్తున్నాడు మనం గ్రహించాలి ప్రియులారా. అప్నే రాజు కైసా ఆరే? గదా పే బైఠ్ కే ఆరే ఉను. ఒక రాజు యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరి ఆ గుర్రాన్ని లేకపోతే పెద్ద పెద్ద వాటిని ఎందుకు ఎంచుకోలేకపోయినాడు అని కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, గుర్రం మీద వెళ్ళేటువంటి వ్యక్తి చూడండి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు, యుద్ధానికి వెళ్తారు, వారి దగ్గర ఆయుధాలు ఖడ్గాలు ఉంటాయి, రకరకాల ఆయుధాలు ఉంటాయి. కానీ యేసయ్య వెళ్ళేటువంటి ఈ గాడిద మరి చూడండి ఒక తగ్గింపుకు సాదృశ్యంగా కనపడతా ఉన్నది. హల్లెలూయా. ఒక సాధారణమైనటువంటి గాడిదని ఈ రోజున ఎవరు కూడా ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు గాడిదను? ఎవరు కదా ఇష్టపడరు. దాన్ని తోలేస్తారు, కొడతారు, చీ అంటారు, రాళ్ళేస్తారు దాని మీద. దాన్ని అవసరమైతే దాన్ని మన కాలనీలోకి కూడా రానియరు ఎవరు. అలాంటి యొక్క పశువును, అలాంటి యొక్క మరి గాడిదను దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ఒక వాహనముగా, ఒక సాధనముగా మరి ఆయన ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దాని వెనుకాల మనం చూస్తే ఒక ఆత్మీయమైనటువంటి అర్థము ఆ యొక్క మరి ఆయన చేసినటువంటి ప్రయాణంలో ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. చెప్దాం అందరం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం ఆత్మీయంగా ఆలోచన చేయాలి. ఏం చేయాలా? ఆత్మీయత కలిగి మనం ఆలోచన. బ్రదర్స్ వింటున్నారు అందరు, ఇటే చూడండి దయచేసి. ఒక ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేయాలి. ఎవరు లెక్క చేయలేనటువంటి ప్రజలను విడిపించడానికి, ఎవరు మానవుడు లేదా ఇంటివారు కావచ్చు, లోకంలో ఉన్నవారు కావచ్చు, ఎవరు లెక్క చేయలేనటువంటి ఆ గాడిదకు సాదృశ్యం ఏంటంటే మానవులమైన మనకు మరి సూచనగా ఉన్నది. మానవులమైన మనకు సూచనగా ఉన్నది. ఆ గాడిద ఎలా ఉందంటే కట్టబడ్డది. ఆ కట్టబడినటువంటి ఆ గాడిదను విప్పాలని దేవుడు చూడండి, ఈ కట్టబడిన ప్రజలను, కట్టబడిన అనగా పాపముతో కట్టబడినటువంటి వారిని, శాపముతో కట్టబడిన వారిని, జన్మ కర్మ అనే పాపము చేత కట్టబడినటువంటి ప్రజలను విడిపించడానికి యేసయ్య ఏ రాజుగా వచ్చినాడంటే ఒక సాత్వికమైన రాజుగా వచ్చినాడు భూమి మీదకి. హల్లెలూయా. ఒక సాత్వికుడుగా వచ్చినాడు. वो गधे कैसा है बोले तो वो बंदी है. वो गधे को सादृश्य कौन है बोले तो मानव लोग है, अपनी है. वो गधे का स्थान में मानव है. अपन वो गधे का स्थान में था. अपन कैसे थे इसका पहले बोले तो पापी से, जन्म कर्म पापी से अपन क्या हुआ, बंदी हुए. अपन सभी लोग बंदी थे. वो जो बंदी है ना, वो बंदी का जैसा गधे है ना, वो गधे को प्रभु ने खोलने के लिए आए. हालेलुया. చెప్పాలి హల్లెలూయా. విప్పనికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ రోజున కొంతమంది అంటా ఉంటారు, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేదా అరే ఇగో వీడు చూడు గాడిదలాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటారు, లేదా ఈమె చూడు ఇగో ఎట్లా గాడిదలాగా ఉన్నది అని అంటారు. ఎందుకు? ఆ గాడిద ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట, బందీగా. దాన్ని ఎవరు లెక్క చేయరు, దాన్ని ఎవరు కదా, హల్లెలూయా, దాన్ని ఎవరు లక్ష్య పెట్టరు ప్రియులారా. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ఒక రాజుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. యుద్ధము చేయడానికి కాదు, విడిపించడానికి వచ్చినాడు. హల్లెలూయా. ఎలా విడిపించాలని వచ్చాడండి? చెప్పండి, ఎలా విడిపించాలని వచ్చినాడు? కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని గొడవలు ఉంటాయి కదా. వాటిని ఎలాగా మనం జయించగలమంటే, నీవు కోపానికి కోపంగా వెళ్తే ఆ యొక్క సమస్యలను మనము జయించలేము. జయిస్తామా? వారు మనం గొడవడుతూ కదా ముందుకెళ్తే జయించగలం ఆ సమస్యలను?
కొన్ని సమస్యలు ఎలాంటి ప్రేమతో మాత్రమే జయించేవి ఉంటాయి. హల్లెలూయా చెప్పాలి. ఎలా జయించాలట? ప్రేమతోటి జయించాలి. పగతోటి జయించలేం ప్రియులారా, ద్వేషముతోటి జయించలేం, యుద్ధాలు చేసి జయించలేం. యేసయ్య యుద్ధం చేసి ఇదిగో జయించాలని రాలేదు, కానీ ప్రేమతో జయించాలా, ప్రేమతో ఈ యుద్ధం చేయాలా. ఇదిగో కదా తగ్గింపు కలిగి ఒక సాత్వికుడుగా ఆయన గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి మన యుద్ధకు వచ్చినాడంట రాజు. హల్లెలూయా. ఈ రాజు ఎవరి దగ్గరికి వచ్చిందంట? సింహాసనం మీద కూర్చోలేదు. ఏ రాజు కహా హై బోలే తో सिंहासन पे नहीं है, इन्हों आपके लिए आपके पास अपने पास आए. हालेलुया, अपने पास आए, तुम्हारा के साथ तुम्हारे पास आए. మన దగ్గరికి వచ్చిన రాజు, నిన్ను నన్ను ప్రేమించిన రాజు, నిన్ను నన్ను ఇదిగో కదా మరి ఆయన యొక్క ప్రేమ గుణాన్ని కదా ఆయన యొక్క చూడండి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తా ఉన్నాడు. ఆయన యుద్ధం చేయలేక కాదు, యుద్ధం చేయడం దేవునికి ఇష్టమో లేదు. ఆ విధంగా వచ్చినాడు. వచ్చి చూడండి కదా మరి ముందుకు వెళ్తూ వెళ్తూ ఇంకా మరి ఎక్కడ ప్రయాణమై వెళ్తా ఉన్నాడంటే ఇక్కడ రాయబడి ఉన్నది. 6వ వాక్యం చదవండి దయచేసి, ఒకరు 6వ వాక్యం చదవండి. శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదను దానిని తోలుకొని వచ్చి తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చొని ఉండెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ రాయబడి ఉన్నది. మరి దాన్ని ఏం చేసినారంట చూడండి. ఆ గాడిద ఏమైంది? ఇప్పుడు దాని కట్లు ఏమైపోయినాయి చెప్పబడాలి. ఏమైనాయి? దాని కట్లు తెప్పబడ్డాయా లేదా? హల్లెలూయా. ఈ రోజున మన కట్లు కూడా ఏమైనాయి చెప్పండి. మన కట్లు ఏమైనాయి? తెప్పబడ్డాయా లేదా? శాపపు కట్లు ఏమైనాయి? ఇంకెవరికైనా ఉన్నాయా? రక్షణ పొందకపోతే నీ కట్లు ఇంకా తెంపబడలేదు, గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే నీ కట్లు నువ్వు ఇంకా కట్టబడున్నట్టే కాదు, ఎవరైనా కావచ్చు. ఎస్, అంటే ఆధ్యాత్మికంగా ఇది ఆత్మీయ జీవితంలో ఈ విప్పబడిందంట. ఆ గాడిద విప్పబడి ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చింది. విప్పబడిన ఆ గాడిద ఎక్కడికి రావాలంట చూడండి, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఆ గాడిద పైన ఏం చేస్తున్నాడు? యేసయ్య చెప్పండి. యేసయ్య కూర్చున్నాడు. ఆ గాడిద పైన యేసయ్య కూర్చున్నాడు. ఆ గాడిద ఎవరిని మోస్తా ఉంది? ఇప్పుడు ఆ గాడిద ఎవరిని మోస్తా ఉన్నది? యేసయ్యను మోయాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం విప్పబడినాము ప్రియులారా. విప్పబడిన తర్వాత మనము ఎవరిని మోయాలి? अपन देख लीजिए अपना वो ఏమంటారు తాడుని ఏమంటారు? रस्सी से बांध के रहिए, बांध के था. वो क्या हुआ? अभी खोल के शिष्य लोग आके क्या किया? वो रस्सी खोल दिया. खोलने के बाद वो गधे कहाँ आया? अभी प्रभु के पास लेके आए. हालेलुया. प्रभु के पास लेके आया. लेके आने के बाद प्रभु वो गधे के ऊपर अभी बैठे हुए हैं. हालेलुया. वो गधे के ऊपर बैठे हुए. अपन एक बार सोचना, अपन भी अभी इसके पहले पापी से बंधे हुए थे. अभी पूरा अपने को प्रभु ने क्या किया? खोल दिया अपने को. हालेलुया. वो पापी से अपने को पाप से वो खोल दिया. खोलने के बाद अभी प्रभु का नहीं आया. प्रभु उसके ऊपर बैठ के अभी वो गधे क्या हो रहा? आगे जा रहे. हालेलुया. చెప్పాలి. హల్లెలూయా. ఇలా ఎక్కిన తర్వాత ఎవరు మరి ఎక్కి కూర్చొని ఉన్నారంటే ఆ గాడిద పైన యేసయ్య ఎక్కి ఉన్నాడు. ఆ గాడిద ఎవరిని మోస్తా ఉన్నది? యేసయ్యను మోయాలి. యేసయ్యను ఆ గాడిద ఎవరిని మోయాలా? ఇప్పుడు చూడండి, మనం ఎవరిని మోయాలా? మన దేవుడు విడిపించిన తర్వాత ఎవరిని మోయాలా? యేసయ్యను మోసుకుంటూ వెళ్ళాలా. హల్లెలూయా. వింటున్నారు అందరూ కదా? బాగా వినాలి ప్రియులారా. మరి యేసయ్యను మనం మోస్తున్నామా?
పిలిపించబడినాము, యేసయ్యను మనము మోస్తున్నాము. తర్వాత ఆయన మరి అలా ప్రయాణమై వెళ్తున్న సమయంలో వారందరూ అంటూ ఉన్నారు, ఏమంటున్నారంటే హోసన్నా జయము, హోసన్నా జయము అని. చూడండి, ఆ ఖర్జూరపు మాటలు పట్టుకొని ఇక్కడ స్తుతిస్తా ఉన్నారు. మరి ఎవరైతే ప్రభువును స్తుతించినారో, ఖర్జూరపు మాటలు పట్టుకొని ఎవరైతే ఏ నోరుతో అయితే ప్రభువును స్తుతించినారో వారే ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ఆ రోమా సామ్రాజ్యము, రోమా ప్రభుత్వం ఎదుట, లేదా రోమా ఆ యొక్క కైసరియు అనే రాజు ఎదుట. ఏ రాజు ఎదుట అండి? ఏ రాజు? హల్లెలూయా. ఆ రాజు ఎదుట యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డప్పుడు ఏ నోరుతోనైతే యేసయ్య లేదా హోసన్నా జయము అని ఎవరైతే కేకలేస్తున్నారో వారే ఏమంటున్నారు తెలుసా? ఈయనను సిలువకు వేయండి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారే ఏ నోటితో అయితే స్తుతించినారో వారే ఏమంటున్నారు అంటే వారి జీవితం ఎలా ఉన్నది తెలుసా? దేవుని దగ్గర స్థిరంగా లేదు, వారి మాట స్థిరంగా లేదు, వారి ఆలోచన స్థిరంగా లేదు, వారి మనస్సు స్థిరంగా లేదు. ఎవరైతే స్తుతించినారో वही लोग प्रभु को जय बोल के होसन्ना होसन्ना बोल के बोले ना, वही लोग क्या बोलता है मालूम? थोड़ा दिन के बाद वो प्रभु ने, वो राजू का ने लेके गया, इनको लेके जाने के बाद वही लोग क्या बोलता है? इनको सिल्वा में डालना है बोलते। हालेलुया। क्रूस पर डालना है बोल के बोल रहा लोग, मतलब वो लोग का बात पे नहीं रहे. దేవుని రాజుగా వారు అంగీకరించలేకపోయినారు. వారు అనుకున్నారు భౌతిక రాజును కోరుకున్నారు, కానీ యేసయ్య ఎవరు? ఈయన ఆత్మీయ రాజు. హల్లెలూయా. ఆయన ఏ రాజు అంట? యుద్ధము చేసే రాజు కాడు, శాంతి యుద్ధమైన రాజు. తర్వాత మరి ప్రయాణమై ఎక్కడికి వెళ్తా ఉన్నాడంటే మనం చూస్తున్నాం ప్రియులారా, 21వ అధ్యాయంలోనే 12-13 వాక్యం చదవండి. 12-13 వాక్యము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వాక్యం. తర్వాత ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం త్వరగా. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ ఏం చేస్తున్నాడంట? వెళ్ళగొట్టినాడంట. హల్లెలూయా. వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి యొక్క బల్లలను, గువ్వలను అమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరము అనబడును. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అలా మరి ఆ యొక్క గాడిద పైన ఎక్కి ఆ విధంగా ప్రయాణమై వెళ్తూ వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నాడంట? ఇప్పుడు దేవాలయంలోనికి వెళ్ళినాడు. చెప్పాలి హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంట? దేవాలయములోనికి, యెరూషలేములో ఉన్న దేవాలయములోనికి. ఇదిగో కదా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ ఆ దేవాలయాన్ని ఏం చేస్తున్నాడంట? శుభ్రపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవాలయాన్ని ఏం చేస్తున్నాడు? శుభ్రపరుస్తా ఉన్నాడు. సరే కూర్చోండి, వినండి. ఏం కాదు, కొద్దిసేపు వింటున్నావా? హల్లెలూయా. చెప్తాము అందరూ హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడంట? ఎక్కడికి వెళ్ళినాడంట? దేవాలయంలోకి, యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వెళ్ళినాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును మోస్తా ఉన్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళాలా? మన హృదయంలో ఉన్నటువంటి దేవాలయంలోనికి ఆయన ఏమవ్వాలా? చెప్పండి. లోపలికి రావాలి. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. మన హృదయంలో ఉన్న ఆలయంలోనికి ఆయన రావాలి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి దేవాలయంలో ఏమి ఉండకూడదు? అక్కడ ప్రార్థన మాత్రమే ఉండాలి. దేవాలయంలో ఏముండాలంట? ఇది నా ప్రార్థన మందిరం అంటుడు. అక్కడ వ్యాపారము చెప్పండి ఉండకూడదు. వ్యాపారం చేసేవారిని అక్కడ నుండి తరిమేసినాడు. అక్కడ ఇంకా ఎలాంటి వారు ఉన్నారంట? క్రయ విక్రయములు చేసేవారిని, అక్కడ గువ్వలను, బలను, తర్వాత
ఇప్పుడు యేసయ్య మన హృదయంలోకి రాగానే మన హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడా ఏమవ్వాలా? పారద్రోలపాడాలి. అర్థమవుతుందా ప్రియులారా? మనం ప్రాముఖ్యంగా ప్రారంభం నుండి మరలా నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆ దేవాలయంలో దేవునికి మాత్రమే ప్రయారిటీ ఉండాలా. ఆ దేవాలయంలో చూడండి, ఎలాంటి వ్యాపారం ఉండకూడదు, అక్కడ ప్రార్థన మాత్రమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవాలయంలో ఏముండాలంట? చెప్పాలి, ఏముండాలంట? మన దేవాలయం అనగా మనము ఈ విధంగా ఇప్పుడు భౌతికపరమైన దాన్ని చూస్తున్నాం, కానీ ఆత్మీయంగా కూడా కొరింథీయుల రాసిన పత్రికలో దేవుడు చెప్తాడు. ఏమంటాడంటే, నీ హృదయమే దేవునికి ఆలయం. నీ హృదయమే దేవునికి. ఈ ఆలయంలో ఎవరుండాలా? ఏముండాలంట? దేవునికి ఇది ప్రార్థన మందిరముగా ఉండాలి. ఇప్పుడు నువ్వు మోస్తా ఉన్నావు, యేసయ్యను మోస్తున్నావు, మనం ఏమవ్వాలా? సరే, ప్రారంభం నుండి చెప్తా, టకా 2 నిమిషాలు. కట్టబడిన నీవు ఏమైనావు? ఇప్పుడు చెప్పబడాలి. చెప్పండి, ఏమవ్వాలా? కదా విప్పబడిన తర్వాత నీవు నేను ఏం చేయాలా? యేసయ్యను మోయాలా, మోసుకొని వెళ్తుండాలా. హల్లెలూయా. మోసుకొని వెళ్ళే నీ హృదయంలో ఏముండాలి? హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువే అంటున్నాడు, ఈ దేవాలయంలో వ్యాపారము ఉండకూడదు, దాన్ని త్రోలేసింది, పడగొట్టినాడు. మోసుకొని వెళ్ళే మనలో ఏముండాలా? దేవుడు సన్నిధి, దేవుడు ప్రార్థన ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇది ఆత్మీయ అర్థం మనం చేసుకుందాం. తర్వాత అలా మరి ముందుకు వెళ్తూ చూడండి, మరి దేవుని గృహం ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? అది పవిత్రంగా ఉండాలా, అది పరిశుద్ధంగా. నా గృహం కూడా ఎలా పెట్టుకుంటాం? మనము చక్కగా పెట్టుకుంటాం, ఇల్లును వాకిల్ని అన్ని సర్దుకొని. ఈ దేవుడు నివసించే ఈ హృదయం అనే ఆలయాన్ని కూడా మనం ఏం చేయాలంట? చక్కగా అమర్చుకోవాలా, చక్కగా పెట్టుకోవాలా, పవిత్రంగా పెట్టుకోవాలా. ఆ విధంగా చూడండి, మనలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనలో ఉన్న లోపాలను దేవుడు తీసేస్తా ఉన్నాడు. హల్లెలూయా. లోపాలను తీసేసి ఏం చేస్తున్నాడు? శుద్ధి చేయాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? అమ్మ, అర్థమవుతుందా? సిస్టర్స్ చెప్పండి కొద్దిగా. బ్రదర్స్ అర్థమవుతుందా? మన ఈ యొక్క హృదయం శుద్ధిగా ఉండాలని దేవుడు అందుకు ఈ ఆలయంలో కూడా వచ్చి ఏమంటున్నా తెలుసా? భౌతికంగా కనబడుతుంది, అక్కడ ఆ ఆలయాన్ని కూడా శుభ్రపరుస్తున్నాడు. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. తర్వాత 13వ వాక్యం చదవండి, అక్కడ ఇంకొక మాట ఉంది. అని రాయబడి ఉన్నది, దానిని దొంగల గుహగా చేసడి వారిగా మీరు ఉన్నారంటున్నాడు. అక్కడి వారిని, హల్లెలూయా, ఏమంటున్నాడు? అక్కడి వారిని మీరు దొంగల గుహలుగా చేస్తున్నారు. జాగ్రత్త, దొంగల గుహలుగా చేయకూడదని దేవుడు మాట్లాడుతుంది. తర్వాత 18వ వాక్యం చదవండి. 18వ వచనం, 18వ వచనం एक बार पढ़िए सिस्टर. 18వ వచనం. ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆమేన్, హల్లెలూయా. आप एक बार पढ़िए सिस्टर. 12 वचन 13 वचन पढ़िए पहले जल्दी. मत्ती पुस्तक में 21 अध्याय में 12 वचन. 21 अध्याय में 12 वचन. मत्ती पुस्तक 21 अध्याय में 12 वचन. हालेलुया, स्तोत्र. बारह वचन, मत्ती पुस्तक 21 अध्याय 12 वचन 13 वचन.
हालेलुया। देख लीजिए प्रभु ने, सिस्टर जी ध्यान से सुनो 2 मिनट में सुनो क्या है बोले तो पहले बंदी थे अपन, वो बंदी हुए तो प्रभु ने क्या किया, प्रभु का ने लेके आए अभी अपन अभी हालेलुया। प्रभु का ने लेके आने के बाद प्रभु अपना ऊपर, प्रभु का अपन क्या करना, प्रभु को लेके जाना है अपन। अगर प्रभु ने ये मंदिर के बारे में बोल रहे, ये मंदिर बोले तो अपना हृदय ही प्रभु के लिए मंदिर बनना पड़ेगा हालेलुया। ये अपना हृदय प्रभु के लिए मंदिर बनना पड़ेगा। अपना हृदय में कुछ प्रभु को कुछ दुख करने का, प्रभु को ఇంకా బాధ పెట్టే విషయాలు ఏమంటారు, దేవుని బాధ పెట్టే విషయాలు ఏమంటారు, दुखी मत नहीं रहना। ये मंदिर में भी क्या करने लोग बोले तो कुछ व्यापार करने वाला है, कुछ गलत काम करने वाला है। ये मंदिर में भी प्रभु ने क्या किया, ये लोगों को पूरा वहां से हटाए प्रभु हालेलुया। अपना मंदिर में भी हृदय बोल के ये मंदिर है ना, ये मंदिर में भी प्रभु रहना बोले तो बाकी का सब दूर रहना है हालेलुया। ठीक है, अभी प्रभु ये मंदिर में है। 18 वचन में एक बार पढ़िए नीचे, 18 वचन 18 वाक्యం తర్వాత చూద్దాం। స్తోత్రం హల్లెలూయా। హల్లెలూయా। సరే చదవండి అన్న, 18 చదవండి, 18 వచనం తెలుగు। ఉదయం ముందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను। అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా। అందరూ ఇటే చూస్తున్నారా హల్లెలూయా? ఎటు చూస్తున్నారు అందరూ? ఇటే హల్లెలూయా। సరే ఇటే చూడండి, మంచి వినందాం। ఇక్కడ చూడండి, మరుసటి రోజు అయిపోయిన తర్వాత యేసయ్య మరలా అలా బయటికి వచ్చినాడంట। ఉదయమున పట్టణంలోకి మరలా వెళ్ళి చూడగా, ఏ పట్టణాన్ని చూస్తున్నాడు కదా, ఆ పట్టణాన్ని చూస్తున్నాడు। యెరూషలేములోనే ఉన్నాడు యేసు ప్రభు। వింటున్నారా లేదా? ఏమో సైకిల్ చేస్తా ఉన్నారు ఇంటి చూడండి, మరలా వెళ్ళి చూస్తున్నాడు। ఇప్పుడు యేసయ్య మనల్ని ఒక ఆయన బిడ్డలుగా ఆయన కొరకు స్థిరపరిచాడు। మరలా వచ్చి మనల్ని చూస్తా ఉన్నాడు అనుకుందాం కొద్దిసేపు హల్లెలూయా। మరలా వచ్చి నీ నా ప్రవర్తన చూస్తున్నాడు, ఉదయం రేపు లేదా ఎల్లుండి వచ్చి చూస్తా ఉన్నాడు అనుకుందాం। వచ్చి ఇక్కడ నిజమే ఆ చెట్టును చూస్తున్నాడు। ఆ చెట్టుకు సాదృశ్యం ఎవరు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలే। అంజూరపు చెట్టుకు సాదృశ్యం ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలు। ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఎవరు కాదు, మనమే। సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు। అయితే మరలా వచ్చి చూసినప్పుడు ఎలా ఉండాలంట? ఎలా ఉన్నాయి అక్కడ? ఆ చెట్టు ఎలా ఉన్నది? ఆకులు తప్ప ఏమీ లేదు। కానీ ఏముండాలి ఆ చెట్టులో? ఏముండాలి ఆ చెట్టుకి? ఫలాలు ఉండాలి హల్లెలూయా। ఆ చెట్టులో ఏముండాలి? ఆ చెట్టుకి ఏముండాలా? ఫలాలు ఉండాలి। మరి ఇప్పుడు మనం ఉన్నాము ప్రియులారా, నువ్వు దేవుని మోస్తున్నావు, ఆయన ఆలయముగా ఉన్నావు, ఈ ఆలయంలో వ్యాపారం ఉండదు తీసేసిన దేవుడు, చక్కగా ఉన్నావు। ఇప్పుడు నువ్వు ఫలం ఇచ్చే చెట్టులాగా మనం ఉన్నామా? ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు, ఒక ప్రశ్న। ఫలం ఇచ్చే చెట్టులాగా మనం ఉన్నామా? ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టులో ఫలము లేదు। అది ఎలా ఉందంటే చూడండి, అప్పుడు త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక ముందుగాక నువ్వు శూన్యురాలని శూన్యుడు, ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందువుగాక। దేవుడు పెట్టినటువంటి ఆ చెట్టు ఫలాలు ఇవ్వాలి। మనము కూడా ఒక చెట్టుగా భూమి మీద పెట్టినాడు, మనం ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు। అయితే ఆత్మ ఫలాలు కలిగిన
చెట్టులాగా మనం ఉండాలి. లేకపోతే ఆ జీవితం ఎలాంటిది తెలుసా? శూన్యమైనటువంటి జీవితం అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ రోజున మరి ఆత్మ ఫలాలు ఫలించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి? యేసయ్య కొరకు మనం ఏం చేయాలా? ఆత్మీయ ఫలాలు ఫలించే చెట్టులాగా మనము ఉండాలి. నువ్వు ఫలిస్తున్నావా? ఫలించాలి. ఆయన రాకడ దగ్గర పడుతుంది, ఫలించాలి. తర్వాత మరి ఇంకొక మాట కనుక మనం చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు 21వ అధ్యాయములో 25వ వాక్యం చూస్తా ఉన్నామా? ఒక మాట చదవండి. 25వ వాక్యం కూడా ఇక్కడ ఒక చక్కని రాయబడినటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. 25 वचन एक बार पढ़िए सिस्टर, पीछे तरफ रेखा. యోహాను ఇచ్చిన బాప్టిజము ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా? మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనకు పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును. ఓకే, చాలు నాన్న, సారీ. 25వ అధ్యాయంలో కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలను సమకూర్చి, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెబుతా ఉన్నాడు అనేకులకు. హల్లెలూయా. 21వ అధ్యాయంలో అక్కడ నుండి 22, 23, 24, 25 అధ్యాయాల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారందరినీ ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తున్నాడండి? సువార్త ప్రకటిస్తున్నాడు, బోధిస్తా ఉన్నాడు. ఇదిగో పరిసయ్యులతో వాదిస్తా ఉన్నాడు, బోధిస్తా ఉన్నాడు. చివరి కాలపు యొక్క హెచ్చరికలు చెబుతా ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియ దేవుడు? యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి దేవుడు చూడండి మరి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న పరిసయ్యులు చూడండి, వాళ్ళు రకరకాల మరి విధంగా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు కూడా చెప్పినప్పుడు ప్రియులారా చూడండి, వారందరూ ఏం చేస్తారంటే సత్యాన్ని చెబుతుంటే వారు వినిపించుకోనటువంటి కాలంలో వారు ఉన్నారు. హల్లెలూయా. సత్యాన్ని చెప్తా ఉన్నారు. వాళ్ళు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. యేసు చెప్పండి, ఇంకేదో ఎవరో ఒకరు వస్తారని మరి ఎదురు యేసయ్యను రాజుగా అంగీకరించింది. కానీ ఈ రోజున మీ అందరికీ ఒక ప్రశ్న ప్రియులారా, నువ్వు యేసయ్యను రాజుగా అంగీకరించినావా? నీ రాజు ఎవరు? ఇందాక పాస్టర్ అడుగుతా ఉంది, ఎవరు నీ రాజు? అక్క రాజా కోన్ హే? చెప్పండి, ఎవరు? ఎవరు? నా భర్త అంటుడు. హల్లెలూయా. ఎవరన్నా చెప్పండి ఇప్పుడు, నీ రాజా ఎవరు? అక్క రాజా కోన్ హే? తుమారా పతి హే? పతి రాజా లేనా? హల్లెలూయా. నీ రాజు ఎవరు? ఓ రోజు ప్రవీణ్ పగడాల అన్న మంచి అర్థసాక్షి అయిన దైవజనుడు వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు. నీ రాజు, మన రాజు ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. ఆయన మన రాజు అయి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క మానవుని కొరకై భూమి మీదకి వచ్చినాడు. మత మార్పిడి కొరకు కాదు ప్రియుల, అర్థం చేసుకోవాలి. నీ రాజు ఆయనే. చూడండి మరి పరిశీలనకు చెప్తా ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు అంత్యకాలాల కొరకు. ఇప్పుడు వాస్తవానికి కూడా అక్కడ అంత్యకాలమే జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ. ఏది? యేసయ్య సిల్వకు వెళ్తా ఉన్నాడంటే కాలం ఏంటి? అది మనం అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ ఆయన రాకడ కొరకు చెబుతా ఉన్నాడు. ఇదిగో కదా సిద్ధపడండి అని చెబుతా ఉన్నాడు. వారిని సిద్ధపరుస్తూ, వారిని బోధిస్తూ సత్యం చెప్పినప్పుడు మరి వారందరూ ఏం చేస్తా ఉన్నారు తెలుసా? వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అందు గురించే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. 24వ అధ్యాయము 42వ వాక్యం చదవండి. 24వ అధ్యాయం 42వ వాక్యం ఒక మాట. కావున ఏ దినమున నీ ప్రభువు వచ్చినో నీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. హల్లెలూయా. 24 అధ్యాయం 42 ఎంత అంటారండి? ఇక్కడ రాయబడ్డది. అజయ్ ఈసారి మంచి పని చేశారు. హల్లెలూయా. 42 वचन 24 अध्याय 42 वचन एक बार सिस्टर पढ़िए ना प्लीज.
హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు చూడండి, ఆయన ఆత్మీయ ఆ ప్రయాణంలో ఎన్ని కోణాలు దాగి ఉన్నాయి. అర్థమవుతుందా మనందరికీ? ఆత్మీయ ప్రయాణం ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అయినాడంటే బేతనియా అనే గ్రామం నుండి స్టార్ట్ అయ్యి యెరూషలేముకు వెళ్ళే వరకు, ఆ యెరూషలేముకు వెళ్ళే వరకు ఎన్ని ఆత్మీయ అర్థాలు కనపడుతున్నాయి. చూస్తున్నారా? అమ్మ అర్థమవుతుందా మీకు? ఏమో అర్థం కానట్టుగానే చూస్తున్నా. మీకు అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు. అమ్మ సిస్టర్స్ అర్థమవుతుందా? ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు అర్థమవుతుంది, లేకపోతే గాడిదనే కనపడుతుంది. ఎక్కడిదిరా ఈ గాడిద అనిపిస్తా ఉంటుంది, ఏదిరా ఈ బట్టలేంది మట్టలేంది అనిపిస్తా ఉంటుంది. ఇది కాదు, వాటన్నిటికీ ఒక మీనింగ్ ఉంది. హల్లెలూయా. ఈ గాడిదలు గీడిదలు అంటే మనుషులమైన మనమే. ఆయన ప్రయాణమై యెరూషలేములోకి, మనం ఇప్పుడు పరమ యెరూషలేముకి ప్రయాణంలో ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ ప్రయాణంలో ఇంకా ఏం చేస్తున్నాడు? ఆ యొక్క మధ్యలో ఏం చేస్తున్నాడు? సువార్తను కూడా చెబుతూ ఏమంటున్నాడు? మీరు మెలకువగా ఉండండి. మనుష్య కుమారుడు किसी दिन आएगा मालूम नहीं है अपन की, मगर आप कभी भी क्या होना? रेडी, तैयार होना, प्रभु के लिए तैयार होना. మరి ఇప్పుడు దేవుణ్ణి మన హృదయంలో దాచుకున్నాము. నువ్వు ఫలమునిచ్చే చెట్టులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. తర్వాత రాకడ కొరకు మనం ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. మనం పోయినసారి చూసుకున్నాం గడిచిన నెలలో. రాకడ కొరకు ఏం కావాలి? మనం సిద్ధపడి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. తర్వాత అక్కడ నుండి మరి యెరూషలేములో ఆ మేడగది, ఒక గది ఉంది. ఆ దేవాలయంలో పై గదిలోకి వెళ్ళినాడు యేసు ప్రభు. చూద్దాం, ఆ వాక్యాలు కూడా చూద్దాము. ఈ లూకా వార్త 22వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. లూకా పుస్తకం లూకా పుస్తకం అమ్మ 22వ అధ్యాయము చదవండి. ఆయనతో కూడా అపోస్తలులను ఓ పంక్తిగా కూర్చొని ఇదిగో అప్పుడు ఆయన అంటూ, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని ఇక ఎన్నడను వారితో చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని రాజ్యం వచ్చే వరకు మీతో చెప్పుచున్నాను అనెను. వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుడని దీనిని చేయుడని వారితో చెప్పాడు. హల్లెలూయా. ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఆ ప్రయాణంలోనే మేడగది పైకి వెళ్ళి ఇప్పుడు ఆయన ఎమ్మటి ఎంతమంది ఉన్నారండి? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? చప్పుడు చేసి ఇప్పుడు యేసయ్యతో ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పండి, ఎంతమంది? గట్టిగా ఎంతమంది? ఎంతమంది? ఎంతమంది కేకలేసినారు? బిగినింగ్ లో, ప్రారంభంలో ఎంతమంది కేకలేసినారు? ఎంతమంది జయధ్వనులు చేసినారు? చెప్పాలి. చాలా మంది. హల్లెలూయా. అనేకులు జయధ్వనులు చేసినారు. అనేకులు ప్రభు పేట వచ్చి వాడు స్తుతించబడును గాక అన్నారు. అనేకులు ఇదిగో ఆయనను వెంబడించినారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయినారు? ఎవరు లేరు. లాస్ట్ ఎంతమంది మిగిలిందంట? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది అంట? 10 మంది. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నిలబడింది ఎంతమంది? క్రీస్తు కొరకు నిలబడింది ఎంతమంది? ఆయన రాజుగా ఎంతమంది ఇదిగో అర్థం చేసుకొని నిలబడ్డారు?
దేవునితో ఉన్నారు. అప్పుడు ఆ యేసయ్య ఏం చేస్తుంది తెలుసా? ఒక రొట్టెనెత్తుకొని విరిచి ఇది నా శరీరము, తర్వాత ఒక పాత్ర వేసుకొని ఇదిగో ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగునప్పుడు ఇలా మీరు నన్ను జ్ఞాపకము చేసుకుని సాదృశ్యకంగా దేవుడు చేసి చూపించినాడు. దేవుడు తన శరీరాన్ని, రక్తాన్ని లేదా తన రక్తాన్ని ఇదిగో వారి కొరకు, ప్రజల కొరకు, సంఘము కొరకు అని తన శరీరాన్ని ముందుగానే ఆ కల్వరి సిల్వకి వెక్కడానికంటే ముందుగానే ఏం చేసినాడు? విరిచి రక్తాన్ని ఒక పాత్రలో వారికి సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ 12 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ ఆ శిష్యులను ఏం చేస్తా ఉన్నాడు? ఇంకొక మాట రాయబడింది, చూద్దాండి త్వరగా. ఆ శరీరము, ఆ రక్తమును కదా చూడండి, మన కొరకు రక్షణ క్రయధనముగా రక్షణ పొందిన వ్యక్తికి మనం చూడండి ఈ యొక్క శరీరము, రక్తాన్ని మనం ఈ రోజు వరకు పాలన చేస్తా ఉన్నాం. శరీరం అనగా ఆ రొట్టెను మనం శరీరంగా భావిస్తున్నాం. ఆ ద్రాక్షరసం అనగా ఆ యొక్క ఈ రోజు చేయబడినటువంటి దాన్ని ఆ రోజు నుండి యేసయ్య ఏ రోజైతే కల్వరి శిలువకు ఎక్కడానికంటే ముందు నీ కొరకు, నా కొరకు, లేదా ఆ 12 మంది శిష్యుల కొరకు తన శరీరమును, తన రక్తమును సాదృశ్యంగా చూపించి ఆ గిన్నెలో, ఆ పాత్రలో ఇచ్చి వారికి త్రాగనిచ్చినాడు. ఇదిగో సిద్ధపాటు కలిగిన వ్యక్తులకు. హల్లెలూయా. తరువాత ప్రియులారా అక్కడ నుండి యేసయ్య మరొక స్థలానికి వెళ్ళినాడు. ఆ మాట చెప్పి ముగిస్తాను నేను. మత్తయి సువార్త చూడండి 26వ అధ్యాయము ఒక మాట రాయబడింది. మత్తయి పుస్తకం 26వ అధ్యాయం 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి చదవండి దయచేసి. అంతటా యేసు ప్రార్థన చేసి శిష్యులతో చెప్పి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. నీ చిత్త ప్రకారమే. ఆమేన్. హల్లెలూయా. చెబుదామా త్వరగా? హల్లెలూయా. చూడండి తర్వాత యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనబడిన తోటలోకి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడంట? గెత్సెమనే తోట. అక్కడికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తానో మనం చక్కగా వినాలి. ఆయన నరుడుగా, మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఇదిగో కదా, మరి తర్వాత ఆయన తప్పకుండా మరి చూడండి ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ యేసయ్య, ఆ తోటలో ఉన్నటువంటి ఆ యేసయ్య నరుడుగా, మానవుడిగా ఉన్నాడు కదా. ఒక ప్రార్థన చేస్తూ మనందరికీ ఈ రోజున సాదృశ్యంగా కనపడతా ఉన్నాడు. ఏమని చేస్తా ఉన్నాడు? తండ్రి నీ చిత్త ప్రకారమే జరుగును గాక అంటున్నాడు. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకు నీవు నేను ఫలించమని చెట్టులాగా ఉంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎవరి చిత్తం నెరవేర్చబడాలి? చెప్పాలి. ఎవరి చిత్తం నెరవేర్చబడాలా? నీ నా జీవితంలో మనం రక్షణ పొందినాము, దేవుని వైపు చూస్తున్నాం, మనుషులంగా ఈ భూమి మీద ఉన్నాం కదా. మనలో ఎవరి చిత్తం? నీ చిత్తం నెరవేర్చబడాలా? నా చిత్తం నెరవేర్చబడాలా? దేవుని చిత్తం నెరవేర్చబడాలా? హల్లెలూయా. నీ జీవితంలో రక్షణ పొందిన నీ జీవితంలో, రక్షణ పొందిన నా జీవితంలో నా చిత్తము కాదు, నీ జీవితంలో నీ చిత్తము కాదు, దేవుని యొక్క చిత్తము మన జీవితాలలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. యేసయ్య కూడా అదే చెబుతా ఉన్నాడు. ఆయన మానవుడిగా ఉండి అదే ప్రార్థన చేసిండు. అయ్యా తండ్రి నా జీవితంలో నీ చిత్తమే
నెరవేర్చబడాలి. మరి మన జీవితంలో కూడా ఎవరి చిత్తం నెరవేర్చబడాలా? యేసయ్య చిత్తము. అంటే మన చిత్తము అక్కడ యేసుక్రీస్తు ప్రభు చూడండి, తన బలాన్ని, తన చిత్తాన్ని అంత పక్కకు సాధారణమైన మానవుడిగా ఉన్నాడు. ఆయన భూసంబంధి కాదు. ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ గెత్సెమనే తోటలో ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడంటే చూడండి, ఆయన పక్కనే ఉన్న ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? చూడండి 20వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఆ మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. 47వ వాక్యం చదవండి. 26వ అధ్యాయం 47వ వాక్యంలో చదువుదాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చాడు. హల్లెలూయా చెప్పాలి. 12 మందిలో ఒకడు ఎవరు? ఈ వ్యక్తి అంట. ఎవరంట? ఆయన యూదా అంట. యూదా ఎక్కడున్నాడు చెప్పండి. ఎక్కడున్నాడు? అంతే చెప్పాలి. ఎక్కడున్నాడు? 12 మందిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇంకా చెప్పాలి. ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు ఎక్కడున్నాడు? అపవాది. చూడండి, అర్థమవుతుందా? మన శత్రువు ఎవరో, బయట ఎవరో కాదు. కొన్ని సందర్భంలో అన్ని పక్కన ఉన్నది అనుకునేది మీరు. హల్లెలూయా. మీరందరూ సహోదరులు, సహోదరి మనకు గుర్తుపెట్టుకోండి. మీ పక్కన ఉన్నది మీ సహోదరులు. మన శత్రువులు ఎక్కడో ఉంటారు, పక్కనే ఉంటా ఉంటారు. కొన్ని సందర్భాలు పక్కన ఉన్నాడు, వచ్చినాడు, మంచిగా చేంజ్ చేసినాడు కదా. చూడండి, అప్పచెప్తా ఉన్నాడు. యేసయ్యని ఏం చేస్తున్నాడట? అప్పచెప్పినా, అరెస్ట్ చేపిస్తా ఉన్నాడు. యూదా ద్రోహం చేసి ఏం చేస్తుంది తెలుసా? యేసయ్యని పట్టుకుని విచారణకు తీసుకొని వెళ్తా ఉన్నారు మనంతా. హల్లెలూయా. యేసయ్యను పట్టించడానికి గల కారణముగా ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజు కూడా అనేకులు యేసయ్య కొరకు నిలబడాల్సిన ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బుకు లొంగిపోతున్నారు, పాపానికి బానిసలు అయిపోతున్నారు. ఏమండి? వ్యర్థతకు లొంగిపోయి, చెడు క్రియలకు బానిసలైపోయి, సేవకులు అనబడిన వారు ధనవంతులుగా ధనం కొరకు పరిగెడుతున్న వారు భూమి మీద ఉన్నారు ఈ రోజున. లేకపోతే దేవుణ్ణి వెంబడిస్తున్నానని చెబుతున్నటువంటి అనేకులు కొంతమంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే 50% యథార్థంగా ఉంటారు. 50% ఇంకెలా ఉంటారండి? డబ్బులు, మోసపు జీవితాలు, నటన జీవితాలు. యేసయ్య దగ్గర ఉన్నట్టే ఉంటావు, లేదా సేవకుల దగ్గర ఉన్నట్టే ఉంటారు, లేకపోతే దేవునికి దగ్గర ఉన్నట్టుగానే ఉంటారు. కానీ మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఈ రోజు వరకు ఇప్పుడు కూడా ఉన్నారు. బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యేసయ్యను అప్పచెప్పింది ఎక్కడో బయట నుండి వచ్చిన వ్యక్తి కాదు. ఎవరో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ శత్రువులు అనబడిన వారు ఎవరో కాదు. నీ స్నేహితులే నీకు శత్రువులుగా మార్చబడతారు తెలుసా? నీ బంధువులే, నీ డబ్బు తిన్నాలే నీకు శత్రువులుగా మార్చబడతారు. నువ్వెంతగానో ప్రేమించిన వారే నీకు శత్రువులుగా మార్చబడతారు. అయినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యో వీరు ఇలా చేసిన నువ్వు బాధపడాల్సిన అవసరమో లేదు. నువ్వు యేసయ్యని చూడాలంటే. హల్లెలూయా. అందుగురించి యేసయ్య మనకు సాదృశ్యంగా ఆయన ఏమంటారు తెలుసా? అక్కడ గెత్సెమనే తోటలో నీ చిత్తమే తండ్రి, నీ చిత్తము నా పట్ల నెరవేర్చయ్యా. మరి మనం కూడా ఈ అంత్యకాల దినాలలో మనలో ఎవరి చిత్తం నెరవేర్చబడాలా? మన చిత్తం ఏమి? మనలో యేసయ్య చిత్తం నెరవేర్చబడాలి. హల్లెలూయా. నీలో ఆప్కనే ప్రభుకా చిత్తం ఏమంటారండి? పెద్ద నేను ట్రైనింగ్ కన్నా వెళ్తా, లేకపోతే హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా కదా. ప్రభుక చిత్తం నెరవేర్చ దేవుని యొక్క చిత్తాన్ని అంటే ఏమంటారు? अपन कुछ भी नहीं है, अपने में क्या होना? प्रभु का
దేవుడి చిత్తం నెరవేర్చబడాలి మనలో. దేక్లీ చేసి ఇస్తాడు. పైలేసే అప్పుడు దేకేతో మొదటి నుండి చూస్తే కట్టబడిన మనల్ని దేవుడు ఏం చేసిండో 5 నిమిషాలలో ముగించేసి, కట్టబడిన ఆ గాడిదను ఏం చేసినాడు? విప్పినాడు. విప్పబడిన తర్వాత అది ఏమవ్వాలి? ఇప్పుడు చెప్పండి, ఏమవ్వాలా? యేసేను మోయాలి. హల్లెలూయా. యేసేను మోయాలి. యేసేను మోస్తున్నటువంటి ఆ యొక్క ఆ గాడిద అనగా లేదా ఆ మనుషులమైన మనము మన హృదయంలో దేవుడు దేవాలయంలో ఉండాలన్నాడు. అక్కడ అక్రమం ఉండకూడదని ఏం చేసినాడు? ఈ హృదయం అనే దేవాలయం ఆధ్యాత్మిక జీవితంలో కాకుండా ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యాపారం ఏమైపోవాలా? బయటికి పారద్రోలబడాలి. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఇక్కడ ఉంటాడు. మరి ఆయన ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాడు, మనం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఫలించే చెట్టులాగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఫలించే చెట్టులా ఉండాలి. తర్వాత మనం ఫలించిన తర్వాత సువార్తను దేవుడు కూడా చూడండి అనేకులకు అక్కడ ఏం చేస్తా ఉంటాడు? సువార్తను ప్రకటిస్తుంది. సువార్తను ప్రకటిస్తూ ఉంటే వ్యతిరేకతలు వస్తున్నాయి, విరోధమైన వ్యక్తులు లేచినారు. రాజ్యం గురించి ఇదిగో మెలకువగా ఉండండి, సిద్ధపడండి అని దేవుడు చెబుతా ఉన్నాడు. మరి మనము కూడా ఆ రాజ్యానికి మనం ఏమవ్వాలా? సిద్ధపడాలా, మెలకువగా ఉండాలి. ఆ సిద్ధపడే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని లక్ష్య పెట్టకూడదు, వాటి వైపు మనము చూడకూడదు, ప్రభువుని మాత్రమే చూడాలి. తర్వాత ఇంకేం జరిగిందంటే అక్కడ తప్పుడు చేస్తలేదు. తర్వాత ఏం జరిగింది? ఇదిగో యేసయ్య దేవాలయంలోనికి వెళ్ళి ఒక రొట్టెను తీసుకొని విరిచి ఒక పాత్రలో ఆయన శరీరం ఆయన రక్తాన్ని ఇదిగో మరి సాదృశ్యంగా చూపిస్తూ ఆయన ఎమ్మటి ఉన్న మంది ఎవరంటే 12 మంది ఉన్నారు. తర్వాత అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? చివరి వరకు మనం ఏం చేయాలా? చెప్పండి, ఎప్పటి వరకు ఉండాలా? యేసయ్యతో ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలా? చివరి వరకు నిలబడాలి. హల్లెలూయా. అపోస్తలులాగా చివరి వరకు लास्ट डे जो है लास्ट दिन तब तक अपन क्या करना? जाना जीना. हालेलुया. చివరి వరకు మనము ఉండాలి. ఆ గెత్సెమనే తోటల నుండి ఏం చేస్తారు తెలుసా? యేసుని తీసుకొని వెళ్తారు కొట్టుకుంటూ, ఒక బందీగా ఒక ఖైదీగా యేసుని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేస్తారో ఆ కేకలు చూడండి, అనేకులు అంటూ ఉంటారు యేసయ్యను సిలువకు వేయండి, సిలువకు వేయండి అని చెబుతా ఉంటారు అనేకులు. హల్లెలూయా. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ అంత్యకాల దినాలలో కూడా యేసయ్యను హింసించినట్టుగా అనేక మంది క్రైస్తవులను ఏం చేస్తా ఉన్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ఆయన నమ్మినామంటే ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తాడు. మన ఒక అధికారి దగ్గరికి చిన్న పని ఉంటే పోయినాను. ఒకరం కాదు, ఇద్దరం కాదు, దగ్గర 7-8 మంది పోయినాం ఒక అధికారిని కలవడానికి. మీరు ఎవరు అని అడిగినాడు. అంటే మేము ఇట్లా పాస్టర్స్ అని చెప్పినాం. పక్క జరుగురు అందరూ అని అంటున్నాడు. గవర్నమెంట్ అధికారి లెక్క లేదు. ఇంకా నార్మల్ సాధారణమైన వ్యక్తులు ఏదో కలవడానికి వచ్చినారు. మీరు ఎక్కడి నుండి వచ్చినారంటే మేము వాళ్ళ దగ్గర నుండి వచ్చినాం. లోపల పడి అట్లా పోయినారు అంటున్నారు. ఎట్లుంది చూడండి కథ. హల్లెలూయా. అయినా మనము బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరము. యేసయ్య చివరి వరకు ఎలాగైతే మానవుడిగా ఉన్నప్పుడు ఆ శ్రమలను అనుభవించాడో చివరి వరకు మనం కూడా ఏం చేయాలా కదా? అన్నిటినీ ఎదుర్కొని నిలబడదాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచ్చే శుక్రవారం రోజు మిగతా ఏం జరిగింది ఏంటనేది కొన్ని విషయాలు ధ్యానిస్తాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాము. దేవుని మహిమ పరుస్తాం. థాంక్యూ. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కలిసి దేవుని మహిమ పరుస్తాం కొద్దిసేపు. హల్లెలూయా. లేచి నిలబడి దేవుని స్తుతిస్తాము అందరం కలిసి.